ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననిను. లూకాసు వార్త 12:12. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడును. అపోస్తలుల కార్యములు 8 దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడెను. ఫిలిప్పును దేవుడు సమరయ దేశంలో బలముగా వాడుకొనుచుండెను. ఒక దినమున దేవుని స్వరం ఫిలిప్పుతో, లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుము అని ఆజ్ఞాపించెను. దేవునికి అతడు వెంటనే విధేయుడాయను. తాను చేయుచున్న పని ముఖ్యమైనదైనను మారు పలుకక విధేయత చూపి సమరయ నుండి అరణ్య మార్గమునకు పోయెను. దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించునో ఫిలిప్పు ఎరగడు. దేవుడు ముందుగా అతనికి చూపించలేదు. దేవుడు గాజాకు పొమ్మని చెప్పెను. అపోస్తలుల కార్యములు 8:26. ఫిలిప్పు అరణ్యమునకు పోవునప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు రథములో పోవచ్చు యెషయా గ్రంథమును చదువుట చూచెను. యెషయా గ్రంథమును చదువుచున్న ఐథియోపియుని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తం పంపిన గుర్తెరిగెను. ఐథియోపియుడు యెషయా గ్రంథంలో ప్రభును గురించి వ్రాయబడిన ప్రవచనమును చదువుచుండెను. నీవు చదువునది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగెను. ఎవడైనను నాకు త్రోవ చూపని ఎడల నేనెలా గ్రహించుదునని నపుంసకుడు చెప్పెను. అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు పాపుల కొరకే మరణించిన విధమును విశదీకరించి చెప్పెను. ఆ విధముగా నపుంసకుడు యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మమును కూడా పొందెను. అపోస్తలుల కార్యం 8:38. మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేటప్పుడు అడుగడుగున నడిపింపబడిదము. మత్తయి సువార్త 10:20. లూకాసు వార్త 12:12, 21:15 ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకున్న వ్యక్తికి అవసరమైన మాటలు అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలనుంచుటను మనము కనుగొందుము. ఈ రీతిగా మనము అనేక ఆత్మల రక్షణ కొరకై వాడబడెదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.